గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి డే 29. ఈరోజు ఏంటిది అంటే మన కొత్త ట్యాంక్ ఉంది కదా లోపలిది, దాంట్లోనైతే మన మేల్గా బెట్ట కొంచెం ఫీమేల్ లెక్కనే అయింది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాంట్లో ఒకటి లిక్విడ్ వేసాను మొత్తం. ఇప్పుడు కొద్దిసేపు 10 minutes ఉంచి ఫిషెస్ని బయటికి అంటే వేరే దాంట్లో వేసాను. ఇప్పుడైతే ఆ వాటర్ కలెక్ట్ చేద్దాం. చూడండి మొత్తం మనం లిక్విడ్ అయితే వేసాము. నేను నిన్న తెచ్చాను కదా ఒకటి కొత్త లిక్విడ్, ఇప్పుడు దాన్ని వేసాను. దీంట్లో అయితే కొన్ని ఫిషెస్ ఉన్నాయి, కొద్దిసేపు ఉంచాను కూడా. దాంట్లో మన ఫీమేల్ కూడా దీంట్లో కొద్దిసేపు వేసి దీంట్లో వేసాను. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంకొక 10 minutes ఉంచుదాం దీంట్లో. ఎందుకంటే నాకు కొంచెం ఎందుకో తక్కువ టైం అయింది, మళ్ళీ ఏమన్నా అవుద్ది అని, అందుకే ఇంకొక 10 minutes అయితే ఉంచుదాం. మళ్ళీ అయితే ఇప్పుడు వీటినైతే దీంట్లో అయితే వేసేద్దాం. ఇప్పుడైతే 10 minutes అయితే ఉంచాను. ఇప్పుడైతే నీళ్ళు అయితే ఇంకొక బకెట్లోకి అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే ఫిషెస్ని కలెక్ట్ చేద్దాం. చూడండి దీంట్లో అయితే ఫిషెస్ ఉన్నాయి, నెట్తో అయితే కలెక్ట్ చేస్తున్నాం. దీంట్లో అయితే అది పట్టదు, మనం చేతితో తీసివేయాలి. చూడండి ఇప్పుడు దీంట్లో అయితే 2 గోరామిస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే దీంట్లో ఇంకొకటి బెట్ట ఉన్న వైల్డ్ అవుతుంది. ఆ వైల్డ్ పేరు నాకు తెలియదు. బెట్ట కాదు కానీ బేటా, ఎందుకంటే BETTA అని వస్తుంది కదా, అందుకే నేను బెట్ట అంట. బెట్టనైతే పట్టుకుంటుంటే ఏమో అయింది. ఇప్పుడైతే నీళ్ళనైతే తీసేద్దాం. ఏది పైప్? ఓకే, పైప్ వచ్చేసింది. మైల్ అయితే ఇలా చెత్తగా ఉంటుంది, మీరేం పట్టించుకోకండి. మనకి నీళ్ళు అది ఎత్తలేదు కానీ తీత్తా అంటాడు అప్పటి నుంచి. దాంట్లో పెట్టిండు. ఓకే, ఈ ట్రిక్కా నాకు తెలుసు. ఇప్పుడు ఒకసారి దీంట్లో వస్తుంది. ఓకే, నేను ఇక్కడ పట్టుకుంటా కానీ నువ్వు అక్కడ చూడు, మట్టి వస్తుంది మళ్ళీ ఇసుక. అన్న చూడండి గైస్, ఇలా అయితే అయింది క్లీన్ చేసాకనైతే. ఇప్పుడైతే నాకు ఎందుకో కొంచెం బెట్ట యాక్టివ్గా ఉందనిపిస్తుంది. ఇది కూడా కొంచెం యాక్టివ్గా ఉందనిపిస్తుంది మన కొత్తది. ఈరోజుకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.